అల్లం టీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. మనకి ఎంత టీ కావాలో దానిని బట్టి మనము వాటర్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పాలు కావాలి. ఇప్పుడు దీంట్లో నేను టీ పౌడర్ వేస్తున్నాను. ఇలా టీ పౌడర్ వేసుకోవాలండి. టీ పౌడర్ వేసిన తర్వాత లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత అల్లం చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇది అల్లం టీ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువగానే పడుతుంది. ఇలాగా అల్లాన్ని చితక్కొట్టుకొని దీంట్లో వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం లైట్గా మరుగుతున్నప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. దీన్ని డికాషన్ అంటారు. ఈ డికాషన్ దించేసి డికాషన్ తాగేవాళ్ళు డికాషన్ కూడా తాగొచ్చు. ఇంతేనండి డికాషన్ అనేది తయారు చేయటం. ఇప్పుడు దీంట్లో పాలు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది టీగా తయారవుతుంది. దీన్ని బాగా మరగనివ్వాలండి. బాగా మరిగినప్పుడు దీని టేస్ట్ వస్తుంది. ఇలాగా స్పూన్తో మొత్తం తిప్పినట్లయితే టీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో యాలకులు కూడా వేసుకోవచ్చు. ఇలాచీ అంటారు కదా, అవి కూడా యాడ్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది. కానీ ఇది అల్లం టీ కాబట్టి నేను దాన్ని వేయట్లేదు. ఇంతేనండి టీ తయారు చేయటం. టీ తయారైపోయిన తర్వాత మనం వడగడతాం కదండి, వడగంటితో ఈ వేస్ట్ని పడేయవద్దు. దీనిని ఎండబెట్టి మొక్కలకి వేసినట్లయితే పూల మొక్కలైతే పూలు ఎక్కువగా కాస్తాయండి. కాయగూరల మొక్కలైతే కాయగూరలు మనకి ఎక్కువగా పండుతాయి. ఇది వేస్ట్ కాదు. దీంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. అందువల్ల మనకు మొక్కలు బాగా పెరుగుతాయండి. టీ అనేది తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు. థ్యాంక్ యూ.